హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన మదన్ గారు పుత్తూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ పార్ట్ 2 మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే, నమస్తే. నమస్తే అమ్మా. ముందుగా మనకి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రిజీ గారికి, స్వతానంద యోగి నా కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా నా నమస్కారాలు. అట్లే ఫర్ యూ ఛానల్కి మేడంకు ధన్యవాదాలు. ఈరోజు పార్ట్ 2 అనమాట. ఇది ట్రాఫిక్ సిగ్నల్స్లోని సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో చెప్పాను ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఏమిటి అనేసి. మామూలుగా ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ప్రాపంచికంగా చూసినప్పుడు 4 రోడ్ల కూడల్లోనూ కొంచెం రద్దీగా ఉండే కూడల్లో జంక్షన్ దగ్గర పెడతారనమాట. ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి లైట్ రూపంలో పెడతారు. లేకపోతే కానిస్టేబుల్ ఎవరైనా విజులు వేసుకుంటూ ఉంటాడు ఆ జంక్షన్ దగ్గర. అంటే ఆ వచ్చే పోయే ప్రయాణంలో అది ఫేస్ చేసే ఇబ్బందులకి లేకుండా చేయడం కోసం చేస్తారనమాట. 3 రకాల లైట్లతో పెట్టి గ్రీను, అంటే ఎల్లో, పచ్చ, ఆకుపచ్చ, పసుపు, రెడ్, ఇటువంటి 3 లైట్లతో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అది ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఉంటే సిగ్నల్స్ అనమాట అవి. కానీ ఇక్కడ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో మన యొక్క జీవితాన్ని, మన యొక్క ప్రయాణాన్ని సరిచేయడానికి, ఈ జీవిత ప్రయాణం సరిచేయడానికి ఏర్పడిన ఆత్మ యొక్క సిగ్నల్స్ అనమాట ఇవి. ఆత్మ యొక్క సిగ్నల్స్ అంటే మన ఆత్మ ఇచ్చే హెచ్చరికలు అనమాట ఇవి, సూచనలు. ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే మన సోల్ యొక్క సిగ్నల్స్. ఇవి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్యాబ్లెట్ అనమాట. ఈ ట్యాబ్లెట్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించి అనేక ఇష్యూస్, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అనమాట. ఇది 10 ఉన్నాయి. లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుందాము. 10 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి అవకాశం జారవిడుచుకోవద్దు. అవకాశం జారవిడుచుకోకూడదు. ఒకటి చెప్పాను. అవకాశం మనం నేర్చుకునేది అయిపోయేంత వరకు, మన జ్ఞానం పూర్తి జ్ఞానం పొందేంత వరకు మనము ఈ అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏది కూడా వదులుకోకూడదు అనమాట. ఫస్ట్ సిగ్నల్ ఇది. రెండవది ఏమంటే, మనకు ఎటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం చేయలేమేమో, మనకు తెలియదేమో, రాదేమో అని అనుకుంటా ఉంటాము. కానీ మన దగ్గరికి వచ్చిందంటే, ఏదైనా ఒక కోరిక ఏర్పడిందంటే శక్తి లేకుండా ఏర్పడదు. ఏదైనా కూడా శక్తి లేకుండా కోరిక మనకి ఇవ్వబడదు. మనకు శక్తి ఉన్నప్పుడే ప్రకృతి మనకి ఇస్తుంది అనమాట. దాన్ని మనం పూర్తి చేసే ఇచ్చును. ఆ శక్తి మనకు అంతర్గతంగా ఉంటుంది, కానీ మనము దాన్ని వెనక్కి పెట్టేస్తాం. ఇది కూడా ఒక సిగ్నల్ అనమాట. శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు కాబట్టి మనకు శక్తి ఉందని తెలుసుకొని దాని కోరికను సాధించుకోవాలి. అది 2. ఈ లాస్ట్ క్లాస్లో ఈ 2 పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగతా 7 ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఎన్ని అవుతాయో అన్ని చేసుకుందాము. 3 వచ్చి మనల్ని బట్టే మన తోడు అనమాట. సారీ అది మౌలికమైన మన బాధలకన్నిటికీ మన మూల అజ్ఞానమే కారణము. మౌలికమైన మన బాధలకి మన మూల అజ్ఞానమే కారణము. అంటే మన యొక్క బాధలకు మన అజ్ఞానమే కారణం. మన బాధలకు మన అజ్ఞానమే కారణం. ఇది 3వది. 4 వచ్చి మనల్ని బట్టే మన తోడు, 4వ సిగ్నల్. 5 దేవుని రాజ్యం తొలుత గమనించండి. దేవుని రాజ్యం తొలుత గమనించండి. నెక్స్ట్ వాక్యము ద్వారానే స్వస్థత. వాక్యము ద్వారానే స్వస్థత. నెక్స్ట్ 7 ముందు ఇతరులకు చెయ్యు. ముందు ఇతరులకు చేయు. నెక్స్ట్ 8 ఆత్మపరంగా కోరి సాధించాలి. ప్రాపంచికంగా కాకుండా ఆత్మపరంగా మనం కోరుకొని సాధించాలన్నమాట.
నెక్స్ట్ 9 మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. 10 ఏది అసాధ్యం కాదు. ఏది అసాధ్యం కాదు. ఇవి 10 సిగ్నల్స్ అన్నమాట. దీన్ని కొద్దిగా ఈరోజు చూస్తాము, అయిపించేస్తాం అనుకుంటాను. 3వ సూత్రం నుంచి చెప్పాలి. గత క్లాస్లో 2 సిగ్నల్స్ గురించి విన్నాము. ఇప్పుడు మూడో సిగ్నల్ మన బాధలకు మన అజ్ఞానమే కారణము. మౌలికమైన మన బాధలకు మన అజ్ఞానమే కారణం అనమాట. ఇది ఎట్లా మన బాధలు ఏమనేది చూస్తాము. దీంట్లో మనకు మామూలుగా బాధలు అంటే ఏమని చెప్తారంటే చాలామంది శరీరపరంగా మనకి ఏం బాధ, అది మానసికంగా ఉంటుంది, శారీరకంగా ఉంటుంది, సంఘపరంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఉంటుంది, అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇది ఎటువంటి తలంలో ఉన్నా కూడా మనకు దాని నుంచి ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని మన బాధలు, ఏం బాధలు ఇవి నాకే వస్తాయి ఈ బాధలు అనేసి మనం యాస్తిపోతాం అన్నమాట. అట్లా ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు చూసుకొని దీంట్లో ఎక్కడ ఈ శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక కూడా ఒకసారి ఏదన్నా ఫెయిల్యూర్స్, అపసభ్యతలు ఏదైనా వస్తే కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు అనేసి మనం బాధలుగా మనం చేస్తాం. ఈ ఇబ్బంది అన్నిటిని బాధ అంటాము. కానీ బాధ వచ్చినప్పుడు ఏం చెప్తామంటే శారీరకమైన బాధలు వస్తే మనము మనకి కారణము మన బాధలకు అన్నింటికి మన అజ్ఞానం ఒప్పుకోం. మన అజ్ఞానమే కారణము అంటే ఒప్పుకోం. నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఉంది, నాకేం తెలియదా, ఇంకా మీకే తెలియదు అంటారు. అంటే బుకాయిస్తారనమాట. కానీ ఇక్కడ మన బాధకు కారణము మన అజ్ఞానమే, తెలియకపోవడం అనమాట. తెలియకపోవడము అదే మానసికంగా కూడా ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఇది ఇంతకుముందుకు ఏదో షుగర్ ఉన్నింది, థైరాయిడ్ ఉన్నింది, అందువల్ల వచ్చింది కడుపు నొప్పి, ఈ జ్వరము ఏమంటామే కానీ ఇంతకుముందుకు ఏదో జబ్బులు వచ్చినాయి, అప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది, అప్పుడు కాళ్ళు ఇరిగిపోయింది, అందువల్ల ఇప్పుడు మళ్ళా కూడా అదే వస్తూ ఉంది అని ఇంతకు ముందుగా ఉండే అనుభవాలు బట్టి దానివల్ల వచ్చింది, ఈ జీన్స్ ప్రాబ్లం వచ్చింది ఇట్లా చెప్తామే కానీ ఇప్పుడు వచ్చిన దానికి ఇది ఎందువల్ల వచ్చింది, దీనికి ఏం కారణము అని దాని మనం ఆ పరిష్కారాన్ని చూసుకోమన్నమాట. దాన్ని ఎప్పటికైనా వేరే వాళ్ళ వల్ల వచ్చింది, లేకపోతే వాళ్ళ వల్ల బాధ వచ్చింది, నాకు సంఘపరంగా చూసుకుంటే ఇబ్బందులు వచ్చినాయి, ఇట్లా జీన్స్ అంటే మనం వారసత్వ పరంగా మాకు వచ్చింది అని వేరే వాటిపై వేస్తామే కానీ మన పైన మన కారణం అని చెప్పేసి మన అజ్ఞానం కారణం అని చెప్పేసి వేసుకోము. కానీ ఇది మనమే మన బాధ కారణము మనమే. మామూలుగా నేను శరీరము అని అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట కారణాలు. వాళ్ళు వీళ్ళు జీన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనము వ్యాధులు వస్తాయన్నమాట. కానీ నేను దేహం కాదు, నేను ఆత్మని అనే జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఇవి వేరే పరిష్కార మార్గాలు ఏమి ఉంటాయన్నమాట. ఇప్పుడు చూస్తాం. దీనికి ఏంటో మన కారణం చెప్పినా ఒప్పుకున్నాం కదా. దీంట్లో వేరే కారణాలు ఏవి లేకుండా మన అజ్ఞానం వల్లే వస్తాయన్నమాట. దాంట్లో ఇటువంటి ఇబ్బందులకు అంత కారణం ఎవరంటే 3 తాపాలు. తాపం అంటే బాధ. ఈ 3 తాపాలను ఏమంటారంటే తాపత్రయం అన్నమాట. మన మానవ యొక్క బాధలకు అంటే తాపాలకు 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల తాపాలని తాపత్రయం అంటాం. మనం కూడా చూస్తూ ఉంటాం. ఎవరైనా పెద్దవాళ్ళు ముసలోళ్ళుగా ఉంటే కూడా వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు, డబ్బులు సంపాదించాలనేసి, అది చేయాలి ఇది చేయాలనేసి ఏదో చేస్తూ ఉంటారు. అందరూ ఎవరంటే ఎందుకమ్మా అంత తాపత్రయపడతావు, ఇంత వయసు వచ్చేసింది కదా, నింపాదిగా గమ్మున ఉండొచ్చు కదా అనేసి అంటాం. అంటే తాపత్రయం అంటే ఏదో చెయ్యాలా అనేది. దీంట్లో ఈ తాపత్రయాలు 3 రకాలు అనమాట. ఒకటేమంటే ఆధ్యాత్మిక తాపం, 2 ఆది భౌతిక తాపము, 3 ఆది దైవిక తాపం అన్నమాట. వీటి వల్ల మనకు బాధలు వస్తాయి. దానిలో ఫస్ట్ ఆధ్యాత్మిక తాపం. దీనివల్ల ఏమంటే 90% ఈ ఇబ్బందులన్నీ దీనివల్ల వస్తాయన్నమాట. ఏమిటి ఆధ్యాత్మిక తాపము? ఇది చాలా ముఖ్యమైనది. ప్రాథమికంగా మనం అందరం కూడా ఏమనుకుంటామంటే నేను శరీరాన్ని అనుకుంటాం కదా. అలాంటప్పుడు అవగాహన రావాల్సిన ఈ తాపత్రయం అనమాట. నేను దేహం కాదు, నేను ఆత్మను అనే ఆధ్యాత్మికత రావాలి. ఆ
నేను ఆత్మను అని తెలుసుకోనంత వరకు మన శరీరం పైన అనుకుంటా ఉంటాం కదా, ఆ శరీరము నేను అనుకున్నప్పుడు వచ్చే బాధలన్నీ ఆధ్యాత్మిక తాపం కిందకి వస్తాయన్నమాట. నేను ఆత్మను ప్రతిసారి మనం అనుకుంటుండడం నేను ఆత్మని అనేసి. అంటే ఇది తెలుసుకోవాలంటే మామూలుగా తెలుసుకునేస్తామా? చాలా సాధన చేయాలి. మనం దివ్య చక్షువుని మేల్కొలపాలి. ఇట్లా మనకు సాధనలో కొన్ని మనకు ఆత్మస్థితి పెరగాలి, నాడీ మండల శుద్ధి జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు మనకు ఆత్మస్థాయి పెరుగుతుందనమాట. అది ఎప్పుడైతే మనకు ఆ ఆత్మస్థాయి పెరిగినప్పుడు ఓహో నేను దేహం కాదు, నేను ఆత్మను అనే మనకే మన స్థితి పెరిగినప్పుడు కలుగుతుంది. ఆ కలిగేంత వరకు మనంటికి నేను శరీరాన్ని అనేసి మనం అన్ని కారణాలు సరిగా అవగాహన లేకుండా చెప్తూ ఉంటాం. ఇట్లనే మన ఆత్మ అంటే ఈ ఆత్మ ఈ భూలోకానికి ఎందుకు వచ్చింది, నీకు ఒక జీవిత ధ్యేయం ఉంటుంది. మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం ఈ శరీరం ఈ తీసుకొ జీవిత ధ్యేయం ఏమిటి, ఎందుకు వచ్చినాము, ఒక ప్లానింగ్, ఆ ప్లానింగ్ ఏర్పాటు చేసుకొని మనము మన జీవిత ధ్యేయాన్ని భూమి మీదకి ఎందుకు వచ్చినామో ఆ ధ్యేయాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి అని ఒక ప్లానింగ్తో మనము ఆ ప్లానింగ్ ప్రకారం నడుచుకుంటూ వెళ్తే ఈ తాపం మనకు ఏం చేయదనమాట. అలా ధ్యేయం లేదు, ప్లానింగ్ లేదు, ఆ ప్రకారంగా మనము దాన్ని నడుచుకోకుండా ఉంటే ఇటువంటి తాపాలు అంతా కూడా వస్తాయి. 90% దీనివల్ల మనకు వస్తుందన్నమాట. ఇంకా ఏమిటంటే ఈ లోకంలో ఏమంటే చాలా ఎన్నో లోకాలు ఉంది. దాంట్లో మన భూలోకం పరిధి వరకు మనము ఇక్కడ ఈ భూలోకం ఇది ఒక నాటకం, ఇది ఒక మధ్య అనమాట. ఈ మధ్యలో పూర్తి అయిపోతే మళ్ళీ పోయి మళ్ళీ వేరే రావాలన్నమాట. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఈ మన మామూలుగా భూమి పైన ఆనందంగా జీవించాలంటే ఏం చేస్తామంటే అదేదో సంపాదించుకుంటూ ఉంటాం, డబ్బులు, ఇల్లు, కారు, అట్లే మనం వేరే లోకాల్లో పోయి మనం ఆనందంగా ఉండాలంటే మనం కూడా ఏంటంటే కొంచెం జ్ఞానాన్ని తీసుకోవాలి. ఆ జ్ఞానమే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానము. ఇక్కడ ఇంకోటి ఎవరంటే వైరాగ్యం. జీవితం పైన కూడా కొంచెం బంధాలని, అటాచ్మెంట్ కొంచెం తగ్గించుకొని డిటాచ్మెంట్ల వైపుగా ప్రయాణించాలన్నమాట. ఎక్కువగా మనకి ఇబ్బందులన్నీ కూడా ఆ డిటాచ్మెంట్ లేకపోవడం వల్లనే వస్తూ ఉంటుంది. అలాగే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల. అంటే మనం చాలామంది ఏం చేస్తారంటే నోటి రుచి కోసం అనేసి మన యొక్క ముందు జన్మలుగా ఉండే జంతువులు, పక్షుల్నే మనము ఆకలితోనేసి వాటిని హింసించి వాటిని తీసుకుంటా ఉంటాం అనమాట. జీవ పరిణామ క్రమంలో అంటే మనం కూడా ఫస్ట్లో ఖనిజ, వృక్ష, జంతు స్థాయిలో నుంచి ఈ స్థాయికి వచ్చినాం. అంటే మనం ముందు స్థాయిలో అనమాట. వాటి మనం ఆహారం కోసం అనేసి వాటిని తీసుకుంటా ఉంటాము. తీసుకున్నప్పుడు అది ఏం బాధలు పడిందో ఆ బాధలంతా మనం కూడా పడాలన్నమాట. చంపితే చంపబడతావు అన్నారు. చంపితే చంపబడతావు అనమాట. అంటే ఇది మాంసాహారం కదా, ఇది రాక్షసాహారం, విషాహారం. ఇప్పుడు మనము కోడినో మేకనో చంపి మనం తినేస్తాం అనమాట. తర్వాత జన్మల్లో మనమే ఒక కోడిగానో ఒక జంతువుగానో ఏదో మేక అట్లా పుట్టి మనల్ని కూడా చంపుతారు అనే జ్ఞానం కానీ ఉంటే ఎవ్వరు మాంసాహారము తీసుకోరు అనమాట. అది ఒక చెడు కర్మది. ఆ జీవ పరిణామ క్రమంలో మనమే మేకలుగా, జంతువులుగా వచ్చినాము, మన మనుషులుగా వచ్చిన విషయం అర్థం కాకుండా కూడా తీసుకుంటా ఉంటాం. కాబట్టి చాలా మానసిక బాధలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి అన్నమాట. మానసిక ఇబ్బందులు, భయము, బాధ ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహారం వల్ల కూడా వస్తాయి. అందువల్ల ఏం చేయాలంటే వెంటనే తెలుసుకున్న వెంటనే అయ్యో మనం హింసిస్తున్నామా అని తెలుసుకున్న వెంటనే ఆ ఆహారాన్ని మార్చుకునేయాలి. శాకాహారం నుంచి మాంసాహారం నుండి శాకాహారం, చెట్ల నుంచి వచ్చే ఆహారంగా కూడా మనకి అట్లా తీసుకుంటాం అనమాట. మాంసాహారం వెంటనే విడిచిపెట్టేయాలి, శాకాహారంలోనే మారిపోవాలన్నమాట. అట్లా వచ్చినప్పుడు మన బాధలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది శ్రేష్టమైన ఆహారం అన్నమాట. అట్లే ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నమాట. వీటన్నిటిలో వాళ్ళు కూడా ఏమంటే ధర్మంగానే ఇవి పాటిస్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు తొలగిపోతూ ఉంటుంది. ఇంకోటి మనం ఏం చెయ్యాలనో అది చెయ్యాల. ఆ ఏం చెయ్యాలో అవి చేసినామంటే మనకి ఏది కావాలో అది పొందుతాము. మనం ఏమి చేయలేకపోయినప్పుడు మనం ఏం పొందలేం, ఇబ్బందులే పొందుతాం అనమాట. మన వల్ల అయ్యే పనులు, మనకు తెలిసిన పనులు, మన వల్ల సులభంగా అయ్యే పనులంతా మనం చెయ్యాలి. అట్లే ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకున్నాము, చేస్తున్నాము, సాధన చేస్తున్నాము.
సాధనలో కొంతమంది కొంచెం వీక్గా ఉండొచ్చును. ఆ సాధనలోనే శాకాహారాన్ని అవలంబిస్తూ ధ్యానం చేసుకుంటూ దీన్ని ధ్యాన ప్రచారం చేయాలి. అట్లే సేవ చేయాలన్నమాట. సేవ చేస్తూ దీంట్లో మన వల్ల ఏమవుతుందో, ఎంత పని చేతొస్తుందో అంత చేయాలన్నమాట. మన శక్తిని పెట్టుకొని అన్ని వస్తువులు పెట్టుకొని మనం ఏమి చేయకున్నామంటే ఎట్లా పొందుతాము? పొందవలసింది పొందలేము. మనం చేయవలసింది చేస్తే అప్పుడే మనకు పొందవలసింది మనం పొందుతాము. కాబట్టి మనం భూమి మీదకి వచ్చినప్పుడు మన వల్ల ఏదో ఒక పని అవ్వాలన్నమాట. అట్లనే అరిషడ్ వర్గాలు దాని అదుపులో లేకపోవడం వల్ల మానసిక ఇబ్బందులు వస్తాయి. అరిషడ్ వర్గాలు అంటే ఏమి? 6 రకాల అవి కోరికలు: కామ, క్రోధ, మద, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. ఇవి 6 కూడా ఉండకూడని అవి అరిషడ్ వర్గాలు అంటారు వాటిని. వాటిని ఏం చేయాలంటే మనము అదుపులో ఉంచుకోవడము. ఎందుకు? ఈ కామము అంటే కోరిక అనమాట. ఈ కోరిక సరి అయిందేనా? ఆ కోరిక తీరకపోతే క్రోధము, దానివల్ల నాకు లోభము, మదము, మోహము, మాత్సర్యము ఇవన్నీ వస్తాయి. వీటిని మనము అదుపులో పెట్టుకోకపోతే కూడా మన మానసిక ఇబ్బందులన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ జ్ఞానం అంతా కూడా ఆహారం కానీ, అరిషడ్ వర్గాలు కానీ ఇవన్నీ లేకపోవడం, మనం ఒక ఆత్మను తెలుసుకోకపోవడం కానీ ఇవన్నిటి వల్ల ఆధ్యాత్మిక తాపం వస్తుంది. దానివల్ల 90% ఇబ్బందులు వస్తాయి. అంటే 90% అన్నీ కూడా ఇంకా అంటే మనకు ఉండే మొత్తం 100 అనుకుంటే 90% ఇటువంటి బాధలే ఉంటాయన్నమాట. అది ఫస్ట్. నెక్స్ట్ వచ్చి ఆది భౌతిక తాపము. దీనివల్ల 9% బాధలు మనకు వస్తాయి. ఏంది ఆది భౌతిక అంటే అందరూ చూసుకుంటుంది. భౌతిక అంటే మన శరీరానికి మనకు వచ్చే ఇబ్బందులు. అట్లే పక్క వాళ్ళ నుంచి వచ్చేదన్నమాట. శరీరంలో భాగంగా కొన్ని బాధలు వస్తూ ఉంటుంది. అవి కానీ ఇట్లా పక్క వాళ్ళ వల్ల కానీ రావడం అనమాట. ఇవన్నీ ఆది భౌతిక తాపం అంటాము. ఇది ఒక 9% అనమాట. అంటే మన శరీరానికి అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటుంది. చిన్నవి తలనొప్పి, జ్వరము, కడుపు నొప్పి, అది ఇది పెద్ద జబ్బులు కాకుండా అటువంటి చిన్న ఇబ్బందులు అనమాట. అదే ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన చెప్పారు, ఎవరు? పరమహంస యోగానంద పరమ. ఆ జబ్బు రాగానే మనం బాగా ఆ జబ్బులకి సేవ చేసినాం అనుకోండి, బాగా ఆదరించినాం అనుకోండి, అది అట్లే ఉంటుందంట. అది పోదు. ఏదైనా ఒక రోగం వచ్చిందంటే మనము దానికే బెడ్ పైన పడుకొని దానికి ముసుగేసి పట్టుకునేసి ఇట్లనేసి బాగా హై క్లాస్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అది పోదు. ఇక్కడనే ఉంటుంది. బాగుంది, ఈ బాడీ బాగుంది అని చెప్తూ ఉంటుంది. అలా కాకుండా మనం దాన్ని పట్టించుకోలేదు, మన పాటికి మన అన్ని దైనందిక పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం గెస్ట్ని పట్టించుకోలేదు అనుకోండి, మన పార్టీ చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. వీళ్ళేంది ఇంత ఇది చూసుకుంటున్నా మనం గమనించలేదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాకుండా వచ్చింది పంచభక్ష పరిమాణాలు వండి వాళ్ళు వడ్డిస్తూ ఉంటే బాగుంది అని ఇక్కడే ఉంటారు అనమాట. అలాగే మనకు వచ్చిన ఈ ఇబ్బంది అన్నింటినీ కూడా మనం ఏం పట్టించుకోకుండా ఉన్నప్పుడు అవన్నీ కూడా అంటే అది ఎవరు పట్టించుకోవాలంటే మనమే. ఈ రోగం మనకు ఉండాలన్నా వద్దా నిర్ణయించేది మనమే. మన వల్లనే అవి ఎక్కువ కాలం ఉన్నా మన వల్లనే, అప్పుడే వెళ్ళిపోయినా మన వల్లే అనమాట. దాన్ని మనం ఎక్కువగా పట్టించుకోకూడదు. ఇది ఆది భౌతిక తాపం. దీంట్లో 9% ఇబ్బందులన్నీ వస్తూ ఉంటుంది. ఇంకా 90, ఇది 9, ఇంకో 1 అనమాట. అది ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపం అంటే దైవం వల్ల వచ్చే ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి కదా, అవన్నీ కూడా ఆది దైవిక తాపము. దీనివల్ల 1% ఇబ్బందులు వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏమి? మామూలుగా ఎక్కువగా ఈ వరదలు, భూకంపాలు, సునామీ, కరోనా వచ్చింది కదా, ఇది కూడా, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. ఈ భూకంపాలు ఇవన్నీ రావడం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటుంది. అట్లే కరువు వస్తుంది. అసలు వర్షం పడకుండా అతివృష్టి, అనావృష్టి ఉంటుంది కదా, అట్లా అనావృష్టి వచ్చినప్పుడు కరువు వస్తుంది. ఇవన్నీ కూడా ప్రకృతి కల్పించిన
ఇబ్బందులు, దీనివల్ల 1% మంది వాళ్ళు సఫర్ అవుతారనమాట. ఇది 3 తాపాలు. దీనివల్ల కూడా చాలామంది ఈ 3 తాపాల వల్ల మనకు ఉండే అన్ని బాధలకి ఇదే. ఎప్పుడైతే మన అజ్ఞానాన్ని వదిలి, ఎప్పుడైతే నేను ఆత్మను, దేహాన్ని కాదు అనే జ్ఞానము, అంటే అరిషడ్ వర్గాల అదుపులో పెట్టుకునే జ్ఞానము, మంచి ఆహారాన్ని తీసుకునే జ్ఞానము, ఇవన్నీ ఉంటాయో, అట్లే మన శరీరం పని వచ్చి ఇబ్బంది పట్టించుకోకుండా ఉండడము, ఇవన్నీ జరిగితే అట్లే ఎప్పుడు ప్రకృతి ఎప్పుడు మనకు శాంతంగా మనకు కావాల్సి ఇస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడుంటే దానికి అతి అయినప్పుడు, ఈ మనిషి ప్రకృతి పైన స్వారీ చేస్తున్నప్పుడు, అప్పుడే అది మొత్తం మానవాళ్ళని నాశనం చేయాలని చెప్పేసి హైయెస్ట్ అల్టిమేట్ అయిపోయినప్పుడు, వాళ్ళ కానప్పుడు క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసే ప్రాసెస్లో అవి భూకంపాలు, వరదలు, కరువు కాటకాలు ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది వెళ్ళిపోతూ ఉంటారు క్లీన్ చేసే ప్రాసెస్లో. వీటిలంతా కూడా మనకు బాగా సాధన చేస్తూ మన యొక్క రూట్ బాగుందంటే, బాగా మంచి మార్గంలో వెళ్తూ ఉంటే ఈ తాపాలు ఏది రాదు, ఈ బాధ ఎంత కూడా ఇది కలగదు. మన అజ్ఞానం వల్లనే మన బాధలు. ఇది ఒక ట్రాఫిక్ సిగ్నల్ అనమాట. 3rd సిగ్నల్ ఇది. నెక్స్ట్ వచ్చి 4, మనల్ని బట్టే మన తోడు. ఏంది మన తోడు? మనల్ని బట్టే మన తోడు. తోడు అంటే మనతో జీవితంలో వచ్చేవాళ్ళు కానీ, మనం పొద్దున్న నుంచి బయటపోయినప్పుడు మనకి ఫేస్ అయ్యేవాళ్ళు, ఎదురు వచ్చేవాళ్ళు, ఒక స్కూల్కి పోతే స్కూల్లో మనతో పనిచేసేవాళ్ళు, లేదా కాలేజీకి పోతే మనతో చదువుకునేవాళ్ళు, రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎంతోమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ కానీ, లేకపోతే భార్య భర్తగా ఉండి, లేకపోతే ప్రయాస ప్రియులుగా ఉండి, పిల్లలు, తండ్రి, స్నేహితులు, బస్సులు పోతుంటే తోడి ప్రయాణికులు, ఆఫీసుల స్టాఫ్, ఇట్లా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళందరూ వచ్చినప్పుడు చాలామంది మనం నచ్చుతారు, కొంతమంది మనం నచ్చారనమాట. ఆ నచ్చకుండా ఉండే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ గురించి మనము చాలా బాధపడుతూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ మనల్ని బట్టే మన తోడు. వాళ్ళు ఎవరు అంటే మనమే అంటే వాళ్ళు. వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఎక్స్ అనేవాడు నీకు కొంచెం ఇబ్బంది పెట్టిస్తున్నాడు, వాళ్ళ ఆఫీసులో అనుకోండి, నువ్వు కింద సబార్డినేట్ అనమాట. నువ్వు పోయినప్పుడు నేను బాగా విసుగుస్తున్నాడు, ఎక్కువ పని చెప్తున్నాడు, లీవులు ఇవ్వలేదు, జీతం సరిగ్గా ఇవ్వడం లేదు, చాలా నష్టపెట్టేస్తున్నాడు అనమాట. మనం ఏమనుకుంటే ఏందో ఈ ఆఫీసరు ఇట్లా ఉన్నాడు మన బాస్ అనేసి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అది ధ్యానం తెలుసుకున్నాక, ధ్యానంలో ఎందుకు ఇటువంటి ఈ ఆఫీసులో మనకి ఇటువంటి ప్రవర్తిస్తున్నాడు, మనల్ని ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అని మనము ధ్యానంలో రెగ్యులర్గా ధ్యానం చేస్తూ మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. వేస్తే మనకు తప్పకుండా వస్తుంది మెసేజ్. ఏమిటంటే మన లోపల కూడా అటువంటి లోపాలు ఉన్నాయి, ఆ ఆఫీసులకు ఎటువంటి లోపాలు ఉన్నాయో అది మనకున్నాయన్నమాట. అట్లా ఒక ఆఫీసర్ దగ్గర బాధపడుతున్న ఒక సబార్డినేటు, ఆయన చూసుకుంటే ఎవరు వచ్చిందంటే మెసేజ్, నువ్వు అందరి పట్ల బాగున్నావా అని చూసుకుంటే, ఈయన వీళ్ళ ఇంట్లో పనిచేసే పని అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా ఈయన్ను ఆఫీసర్ ఎలా అయితే ట్రీట్ చేస్తున్నాడో అదేవిధంగా ఈయన కూడా ఆ అమ్మాయిని సరిగ్గా జీతం ఇవ్వకపోవడము, పని ఎక్కువ చెప్పడము, అట్లా కొంచెము నష్టపెట్టేస్తున్నాడు అన్నమాట. ఎక్కువగా తిట్టడము చేస్తున్నాడు. అయ్యో, మన ఇంట్లో పనిచేసే పని మనిషిని మనం ఎట్లా చేస్తున్నాము, ఇదే విధంగా కదా చేస్తున్నాడో, నేను ఈ తప్పు చేసేసి మళ్ళీ ఎవరో చేస్తున్నానని చెప్పేసి అంటా ఉన్నామని ఆయన లోపాలని ఆయన ముందుగా సరి చేసుకుంటాడు. చెడు గుణాలను వదిలేస్తాడు, మంచి ఉంటే పెంచుకుంటాడు అనమాట. అలా చెడు గుణాలను వదిలేసి మంచి గుణాలు పెంపొందించుకోవాలి. లేకపోతే కూడా ఆయన నేర్చుకోవాలి, ప్రేమను నేర్చుకోవాలి, దయను నేర్చుకోవాలి, కరుణ నేర్చుకోవాలి. వాళ్ళకి అందరి కృతజ్ఞత చెప్పాలి, పని మనుషులకు కానీ, కూడా ఉండే వాళ్ళకి కానీ, అందరికీ. ఇటువంటి మంచి గుణాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళలో తప్పకుండా మార్పు వస్తుంది. మనకు ఎదురయ్యే అందరూ కూడా వాళ్ళు ఎవరో కాదు, మనలాంటి వాళ్ళే, మన తోట ప్రయాణం చేసేవాళ్ళే. ఈ భూమి మీద అందరూ కూడా ప్రయాణం మనతో పాటు చేసేదానికి వచ్చారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలన్నమాట. మనకు ఎదురయ్యే సంఘటనల నుంచి కానీ, మనుషుల నుంచి కానీ, పరిస్థితుల నుంచి కానీ
అన్నిటి నుంచి మనము కొత్త విషయం నేర్చుకుంటూ పోవాలి. మనం అంటే నేర్చుకోవాలంటే ఇప్పుడు జరిగింది ఇది. ఇప్పుడు నాకు ఇంత ముందుగా మేడము శ్వేత మేడం ఒక టాపిక్ చెప్పారనమాట. నేను వింటూ ఉంటే ఆ టాపిక్ నుంచి నాకు చాలా విషయాలు నా పరంగా నేను చూసుకోవాలన్నమాట. అట్లా మనము నేర్చుకోవాల్సింది నాకు ఉంది దాంట్లో. అలాగా ప్రతి సంఘటన నుంచి, ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి మనిషి నుంచి కూడా మనకి ఎదురయ్యే ప్రతి మనిషిలో కాస్తో కొద్దో గొప్ప ఉంటుంది. ఎక్కువ చెడు గుణాలంటే మనకు అవసరం లేదు, దాన్ని తీసుకోకూడదు. అట్లా ప్రతి ఒక్కరిగా ఉండే మంచి గుణాలని మనం దాంట్లో నుంచి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆ నేర్చుకొని మనలో ఆ లోపాలు ఏమి లేకుండా మనం సరి చేసుకున్నప్పుడు మనకు అందరూ మనలాగానే వస్తారు, మనతో పాటుగానే ప్రయాణిస్తారు. ఈ యొక్క ప్రయాణము సాఫీగా జరిగిపోతుంది అనమాట. కాబట్టి మన యొక్క చైతన్యం అంటే మన ఆత్మ యొక్క చైతన్యాన్ని బాగా పెంచుకోవాలంటే సాధన చేయాలన్నమాట. సాధన చేయాలి, ఈ ఆధ్యాత్మిక సేవ చేయాలి. ఇవి చేసినప్పుడు మన చైతన్యం బాగా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇవన్నీ కూడా మనలాంటి వాళ్ళే వస్తారు, మనకు ఆనందంగా ఉంటుంది అనమాట. వాళ్ళు వేరే ప్రవర్తన కలిగిన వాళ్ళు వస్తే మనకు దుఃఖము బాధ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నాలాంటి వ్యక్తి నాకు ఎదురునుకోండి, దాంట్లో ఉండి చూసి ఆ లోపాలు ఏమైనా ఉంటే నాలో లేకుండా చేసుకోవాలి. ఇంకా మంచి గుణాలు ఉంటే నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్నప్పుడు మనకు అందరూ కూడా మనకు సుముఖంగా ఆనందాన్ని ఇచ్చేవాళ్ళగానే వస్తారు. కాబట్టి ఈ యొక్క సిగ్నల్ని చూసుకొని మనం అందరిలో కూడా మనల్ని మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని ప్రశంసిస్తారు, మనల్ని మెచ్చుకుంటారనమాట. ఓకే, అది ఈ యొక్క టాపిక్ సిగ్నల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే 5, దేవుని రాజ్యం తొలుత గమనించండి. దేవుని రాజ్యం తొలుత గమనించండి. ఇది జీసస్ క్రైస్ట్ చెప్పాడనమాట. ఏమి దేవుని రాజ్యము అంటే మామూలుగా భగవంతుడు దేవుడు అంటాం కదా. దేవుడు అంటే హయ్యెస్ట్ అనమాట. మొత్తం పరమాత్ముడు అంటే అన్నిటికీ మూల కారణమైనవాడు అనమాట. ఆ దేవుని యొక్క రాజ్యం ఎట్లా ఉంటుందంటే ఇది ఈ భూమి పైన భగవంతుడు అనేవాడు అన్నిటి సృష్టించినవాడు అనమాట. భగవంతుడు దైవ సంభూతుడు, దైవ సామ్రాజ్యం ఎక్కడో పైన ఉంటుంది అనుకుంటాము. అన్నిటికన్నా విలువైన సామ్రాజ్యము, అన్నిటికన్నా గొప్ప సామ్రాజ్యం అనమాట ఇది. ఈ సామ్రాజ్యాన్ని ముందు గమనించాలా. కానీ మనం ఏం చేస్తామంటే మనుషులుగా ఉండేవాళ్ళు కొంత జ్ఞానం వచ్చిన తర్వాత ప్రాపంచిక జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళిపోతాం అనమాట. ప్రాపంచిక జ్ఞానం, ఈ చదువులు, ఉద్యోగాలు, ర్యాంకులు, జీతాలు, దీనికి చూసుకుంటూ ఉంటాము. దానితో వచ్చిన తర్వాత ఇండ్లు కొనుక్కోవడము, ఫ్లాటు, లేకపోతే కావాలని ఈ సంపద చూస్తూ ఉంటాము. తర్వాత మళ్ళీ ఎప్పుడో ధ్యానము, ఆత్మజ్ఞానం తెలుసుకుంటాం అనమాట తర్వాతనే. కానీ ముందుగానే మనం వెళ్ళమన్నమాట. ఇక్కడ చెప్పింది ఏంటంటే దైవ సామ్రాజ్యాన్ని తొలుత గమనించండి. తొలుత అంటే ఏమంటే మొట్టమొదటినే మనము ఈ యొక్క ధ్యానము, ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ మనం చేయవలసింది అన్నీ చేస్తూ ఉంటే మనకు రావాల్సిన అన్నీ వస్తాయన్నమాట. ఆరోగ్యము, ఆనందము, శక్తి ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని ప్రాపంచిక విద్యలు మనకు సులభంగా వచ్చేస్తాయి. ఒక సంకల్పం పెట్టుకొని అన్ని విద్య నేర్చుకుని వచ్చానమాట. తొలుత అదే చెప్పాడు, దేవుని సామ్రాజ్యం తొలుత అంటే మొట్టమొదట ఈ సామ్రాజ్యంలోకి వెళ్ళేది మనమే భగవంతులము. ఆ భగవంతుని శక్తి మనలో ఉంది. నేనే దేవుడును అని ఎప్పుడు అనుకుంటాము? సాధారణంగా ఎవరు అనుకోము కదా. కానీ అది అనుకోవాలి అంటే అంత మనకు శక్తి ఉంది అని మనం పైన పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండి చెప్పాలన్నమాట. దైవ సామ్రాజ్యంలో పోవాలంటే మనలో అన్ని మంచి గుణాలు కలిగి ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిలోనూ భగవంతునికి శక్తి ఉంది. కాబట్టి మాస్టర్ కూడా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పేసి మన గురువుగారు చెప్పారనమాట. అక్కడ ప్రతి ఒక్కరిలో అటువంటి శక్తులు ఉన్నాయి. దీని ద్వారా మనం సామ్రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. దైవ సామ్రాజ్యంలోకి దైవ సామ్రాజ్యం తొలుత గమనించండి, దాంట్లో ప్రవేశించండి అన్నాడు. కాబట్టి మనం అందరం కూడా దాన్ని గమనించి వెళ్ళినప్పుడు మనకు
అన్నీ మనకి ఏం కావాలనో అవన్నీ కూడా ఏం కావాల్సి వస్తుంది, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, ఇవన్నీ వస్తుంది అనమాట. అంటే మనకు మంచి నేర్చుకోవాలి అంటే మనకి ఒక దైవ శక్తి మనకు అవసరం. మనం ముందుగానే ఈ ప్రాపంచికం చదివేసి తర్వాత ఆధ్యాత్మిక వస్తాము. అట్లా కాకుండా దైవ సామ్రాజ్యం అది ఆధ్యాత్మికమైన సాధన. దాన్ని చేసి తర్వాత మనం పొందవలసిన అన్ని పొందినామంటే మీ లైఫ్ బాగుంటుంది. ఇక్కడ ప్రాపంచకము ఆధ్యాత్మికం అనమాట. ముందుగా ఆధ్యాత్మికలకు వెళ్ళండి అని మనకు మెసేజ్ అనమాట. ఇది క్రైస్ట్ చెప్పినాడు, ముందు దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టండి, తులుతా అన్నాడు. ఇక్కడ తులుతా అంటే ఏమి, ప్రాపంచకంలా కాదు, మన అందరం కూడా ముందు దైవ సామ్రాజ్యంలోకి వెళ్ళాలి, ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానము మనమంతా ఏమనుకుంటామంటే అది ముసలి వాళ్ళు అయినప్పుడు, జాబ్ రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం పని ఉండదో అప్పుడు కావాలంటే ఆత్మజ్ఞానము ధ్యానము కళ్ళు మూసుకొని కూర్చోండమంటారు. వాళ్ళు కొంచెము హేళనగా అనమాట. కానీ అప్పుడు పొందే జ్ఞానం కాదు. ముందు ఈ జ్ఞానం పొందినామంటే దీని సహాయంతో మనకు రావాల్సినన్ని కూడా మనకు వాటి ఇష్టంగా వాటికి అవే వస్తాయన్నమాట. ఈ దైవ సామ్రాజ్యం పోవాలి అంటే మనం అంతా ఎలా ఉండాలంటే చిన్న పిల్లల్లాగా అయిపోవాలన్నమాట. చిన్నపిల్లలకు చూసారా, వాళ్ళ యొక్క మాట, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది, వాళ్ళలో దేవుడు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి గుణాలు, దైవిక గుణాలు మనకు కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పినాం కదా, బుద్ధిదయ, ప్రేమ, కరుణ, క్షమ, ప్రశంస, అంగీకారము, కృతజ్ఞత, ఇవన్నీ ఉంటాయి కదా. అటువంటి భావాలు మనకి ఎప్పుడైతే ఉంటాయో మనం అంతా కూడా చిన్నపిల్లల్లాగా ఉంటాము. చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు మనం అందరూ కూడా దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టవచ్చు. పెట్టినప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా మనకు అన్నీ వస్తాయి. కానీ కొంతమంది చిన్నప్పటి నుంచి ఏమి ఈ ప్రాపంచికంలో ఉంటారు, ఆ చదువులు, ఆ వ్యాపారము ఇంకేది చేస్తూ ఉంటారు. మాకంతా ఎట్లా అంటే ఏమి అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఏం లేదు, 50% ప్రాపంచికంలో ఉండు, 50% ఆధ్యాత్మికలో ఉండు. ఆధ్యాత్మికలో ఉంటూ ఈ పనులు చేసుకుంటూ ప్రాపంచమైన ఉద్యోగాలు, వర్తకము, వ్యవసాయము ఇవి చేసుకోవచ్చు. దీంట్లో కూడా ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇవి చేసుకుంటూ ఈ రెండిట్లో నువ్వు ప్రయాణం చేయవచ్చు అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మధ్య మార్గంలో నడవాలి. మధ్య మార్గం ఏదో ఒక్క ప్రాపంచకము మనకు వై జంక్షన్ వస్తుంది. వై జంక్షన్ అంటే మనకు నడిచేటప్పుడు చాలాసార్లు కొన్ని ఎట్లా చేయాలన్నా అట్లా చేయాలా, ఆధ్యాత్మికం వైపు కొన్ని వస్తాయి, కొన్ని ప్రాపంచికం. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఒక క్లాస్ వస్తుంది, మన ధ్యానం క్లాసు ఎక్కడన్నా ఉంటుంది అనమాట. లేదా ఒక పిరమిడ్ ఓపెనింగ్ ఉంటుంది, అక్కడికి మాస్టర్లు వస్తారు, ఏదో ఉంటుంది అనమాట. ధ్యాన మహాయాగం వస్తుంది. ఇటువంటి మనకి ఈ ఆధ్యాత్మికమైన ఆత్మజ్ఞానం సంబంధించిన పనుల్లో ఒకసారి ఆ టైంలోనే మన బంధువుల పెళ్ళిళ్ళలో ఇంకేదో కార్యాలు ఉంటాయన్నమాట. ముఖ్యమైనది ఒకే టైంలో వస్తాయి, దానికి పోవాలన్నా దీనికి పోవాలనేసి. లేదా పనులు కూడా ప్రాపంచిక పనులు, ఆధ్యాత్మిక పనులు వస్తాయి. ఈ రెండిట్లు ఏది చేయాలా అని మనకు సందేహం వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఎక్కువగా మనము ఆధ్యాత్మికమైన మార్గం పక్కనే మనము వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడే మనకు ఆ దైవ సామ్రాజ్యంలో అడుగు పెట్టడానికి వీలు పడుతుంది. ఈ జ్ఞానం అంతా కూడా దీన్ని అందుకే ప్రజ్ఞానం బ్రహ్మణరు, ఈ విశేషమైన జ్ఞానాన్ని భగవంతుడు అంటారు. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేది చాలా సులభం అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా జ్ఞానం గ్రహించి ఆధ్యాత్మిక పనులపైనే మనం ఎక్కువగా వెళ్తూ ఉండాలి. అట్లే దీనికి ఏం చేయాలంటే ఆ దైవ సామ్రాజ్యం పోవాలంటే రోజు ధ్యానం చేయాలి, పుస్తకం చదవాలి, సజ్జన సంగతి. ఇప్పుడు ఫర్ యూ ఈ ఛానల్ వచ్చింది, పొద్దున 10 నుంచి 12 దాకా మేడం గారు ఓపెన్ చేస్తారనమాట. మేడము సారు ఇద్దరు చేస్తున్నారు. వాళ్ళకి టెన్షన్గా ఒక టైం పెట్టుకుని ప్లాన్, ఈ టైంలో ఈ యొక్క ఇవి పిలవాలా, వీళ్ళ కోసము మాస్టర్స్ రమ్మని చెప్పడము, ఒక జూమ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో మాస్టర్స్ యొక్క సందేశాలు వినిపిస్తున్నారు. వీళ్ళు ఎట్లయితే ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ వాళ్ళ మేడము ఇంట్లో మామూలుగా ఉండే పనులు ఉంటాయి, వంట చేసుకోవడము, పిల్లలంటూ చూసుకోవడము, ఇల్లును శుభ్రం చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటుగా పుస్తకాలు చదవడము, ధ్యానం చేయడము, ఈ జూములు నిర్వహించడము ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి రెండు ఉన్నప్పుడు ఎట్లయితే
రెండింటినీ మేళవించి కరెక్ట్ టైం చేస్తూ ఉన్నారు. అలాగా మనం కూడా కరెక్ట్ టైంకి చాలామంది మళ్ళీ చేస్తాంలే ధ్యానము, ఇప్పుడు పని ఉంది మళ్ళీ చేస్తాంలే, ఈ పుస్తకం మళ్ళీ చదువుతాంలే, ఈ ప్లానింగ్ చేసుకున్నాం ఈ ప్లానింగ్ మళ్ళీ చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటాం. వాయిదా వేస్తే అది ఎప్పుడు చేయలేం. మనం కేటాయించుకున్న టైంలోనే ఖచ్చితంగా చేయాలన్నమాట. చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితం వస్తుంది. ఆ ఫలితం రావాలి అంటే మనము సమయాన్ని కేటాయించాలి, ప్లాన్ చేసుకోవాలి. పొద్దున 4 నుంచి 5 వరకు ధ్యానమా, 4 నుంచి 6 వరకు ధ్యానమా, తర్వాత సజ్జన సాంగత్యమా, తర్వాత ఇంట్లో పని ఉంటుందా, మళ్ళీ టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయినాక మళ్ళీ 10 గంటలకు మళ్ళీ ధ్యానం చేస్తామా అని మనమే ఒక ప్లాన్ చేసుకొని ఈ పనులకంతా ఖచ్చితంగా ఆ సమయాన్ని పాటించాలి. సమయ పాలన చేయాలన్నమాట. చేసినప్పుడు మనం అందరూ కూడా మంచి సాధనలోకి వస్తాము, సులభంగా దైవ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు. ఇది వాయిదా వేయకుండా చేసుకోవాలన్నమాట ఆధ్యాత్మికం. ఎప్పుడైతే చాలామంది మేము కూడా చేస్తూ ఉన్నాం, మనం చెప్పినాం అనుకోవడమే, మేము కూడా చేస్తూ ఉన్నాం, 2 గంటలు చేయాలమ్మా, అక్కడ నీకు చేయలేకపోతే పొద్దున 1 గంట సాయంకాలం 1 గంట చేయండి అమ్మా అంటే మేము చేస్తున్నాంక అంటారు. వాళ్ళు చెప్తారు, నిజంగా పోయి చూసినప్పుడు తెలుస్తుంది అనమాట. అది డ్రామా, అది చేయకపోయినా కూడా చేస్తున్నాం అంటారు. అది వాళ్ళని వాళ్ళే మోసం చేసుకున్నట్టుగా. ప్రతిసారి మనము ఒక టైం పెట్టుకొని ఈ టైంలో మన పనులు, ఆధ్యాత్మిక పనులు, ప్రాపంచిక పనులు అన్నిటి ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్తూ ఉంటే దైవ సామ్రాజ్యంలోకి సులభంగా వెళ్ళిపోవచ్చు అనమాట. షిఫ్ట్లు అయితే పొద్దున షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్ అనేసి ఉంటాయి కదా, అట్లా ఒక వారం అంతా ప్రాపంచిక పనులు ఒకసారి, ఆధ్యాత్మిక పనులు ఒకసారి, అట్లా ఒక వారం ఇట్లా మనం షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకే టైంలోనే చేయాలంటే ఇబ్బందిగా ఉన్నా కూడా మనం షిఫ్ట్ చేసుకొని మన ధ్యేయాన్ని పూర్తి చేసుకునే వరకు కరెక్ట్గా స్కేల్తో వచ్చినట్టుగా మనము ఆ పనులన్నీ కూడా చేసుకోవాలన్నమాట. అది అందుకే ఇక్కడ చేసుకోవాలంటే మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉందన్నమాట. ఇది ఇలా చేస్తూ ఉంటే మన యొక్క దేవుని సామ్రాజ్యంలోకి వచ్చినట్టుగా మనకు కొన్ని గుర్తులు వస్తాయన్నమాట. ఇటువంటి ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఈ శాకాహారం తీసుకుంటూ స్వాధ్యాయం చేస్తూ ప్లాన్ ప్రకారంగా ఇటువంటి ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉన్నప్పుడు, అంటే ధ్యానం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు మనకి దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టినట్టుగా కొన్ని సలహా వస్తాయన్నమాట, సూచనలు. ఏమిటంటే అంత ముందుగా ఎన్నో రోజులుగా నెలలుగా పట్టు పీడిస్తున్న సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి అన్నమాట. శారీరక సమస్యలు కానీ, మానసికమైన సమస్యలు కానీ, లేదా ఆర్థికపరమైనది ఏదైనా ఒక సమస్య తగ్గిందంటే అర్థం ఏంటంటే ఓహో మనము దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టినాము అని అర్థం అన్నమాట. అలాగనే మనకి ఈ ఎవరైనా మన గురువు గారికి వచ్చినప్పుడు మనం దైవ సామ్రాజ్యంలో చేరుకోవాలంటే ఆది శంకరాచార్యులు, నేను భగవద్గీత చెప్పాను ఒకసారి, అది వేరే శ్లోకం, అది కూడా ఉంది. ఆది శంకరాచార్యులు ఒక భజగోవిందంలో ఒక శ్లోకం చెప్పారనమాట. ఏమిటంటే అది యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజము రమతే. అట్లా ఈయన ఏం చెప్పారంటే దీన్ని నువ్వు మనిషి, నువ్వు యోగిగా ఉండొచ్చు, భోగిగా ఉండొచ్చు, నువ్వు ఎట్లన్నా ఉన్ని, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కాదు. దీంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దాంట్లో మునిగిపోకుండా, కొట్టుకొని పోకుండా ఎవరైతే ఆత్మజ్ఞాన స్ఫూర్తితో సదా జీవిస్తూ ఉంటారో, యోగరతోవా భోగరతోవా, నువ్వు యోగిగన్నా ఉంటావు, భోగిగన్నా ఉంటావు, సంగరతోవా సంగవిహీన, సంఘంలో అందరితో కలిసి ఉన్నా కలిసి లేకుండా ఉన్నా, సంఘవిహీన ఏకాగ్రంగా ఉన్నా కూడా అవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. యస్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి సంగతి నందత్యేవ, అంటే అట్లా ఉన్నా కూడా అట్లా ముఖ్యమైన విషయాలు కాదు. ఎటువంటి వచ్చినా కూడా దానికి కొట్టుకొని పోకుండా, నీ పోకుండా నువ్వు ఆత్మజ్ఞానంతో జీవిస్తూ వచ్చావంటే నీకు అప్పుడే నిజమైన, ఎవరైతే ఆత్మజ్ఞానంతో జీవిస్తూ ఉంటారో వాళ్ళకే ఇప్పుడు కూడా
ఆనందం. ఎవరైతే ఆత్మజ్ఞానంతో లయంతో రమిస్తూ ఉంటారో వాళ్ళే సదా ఆనంద స్వరూపులుగా ఉంటారు. కాబట్టి మనము ఇవన్నీ కూడా మిగతా ప్రాపంచ విషయాల్ని వదిలేసి ఈ దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేదాని కోసము ఈ సాధన చేయాలి. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం కలిగి ఉండాలన్నమాట. ఇది అంటే బాహ్యంగా ఉండేది కాదు, లోపల మన అంతరంగంలో ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, ఏ వింటున్నాము, ఏ వాళ్ళు చూస్తున్నాము, వీటిని చూసుకున్నామంటే మనకు ఎప్పుడు కూడా ఆత్మస్ఫూర్తిని కలిగి ఉండి ఈ గోవిందుణ్ణి మనము పుచ్చుకుంటా ఉండాలన్నమాట. అది ఒక దేవుని సామ్రాజ్యం తొలుత గమనించండి. ఇది 5th సిగ్నల్ అనమాట. ఇంకా లాస్ట్ వన్ ఇప్పుడు ఈ క్లాస్కి వాక్యము ద్వారానే స్వస్థత. టైము ఎంతైంది? టైం ఉంటే ఇంకొకటి చెప్తాను. వాక్యము ద్వారానే స్వస్థత అనమాట. చెప్పండి మేడం, టైం సరిపోద్ది, చెప్పండి. ఇది చెప్పండి, టైం సరిపోతుంది. ఇది కాదు, ఇంకా ఇంకా ఉన్నాయి కదా, వాటిని కూడా చెప్పండి. ఇది 6వది. ఇది ఇంకా 4 వాక్యం ద్వారానే స్వస్థత. ఇది ఆ 4 మళ్ళీ చెప్పుకుందాంలేండి. అలాగేమ్మా, సరేలేమ్మా. అంటే వాక్యం ద్వారానే స్వస్థత అంటే ఎవరంటే మీరు చెప్పింది జీసస్ అనమాట. జీసస్ క్రైస్ట్. ఎక్కువగా ఇవాళ ఎక్కువ వాక్యము స్వస్థతపరచడం అని చెప్పేసి అనేక యాడ్లు కూడా వేస్తూ ఉంటారు అనమాట. చూస్తూ ఉంటాం మనం. ఏమిటిది వాక్యము అంటే ఆత్మ జ్ఞానాన్ని కలిగించే వాక్యాలు. మామూలు వాక్యము ఉంటుంది, ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చే మాటలు ఉంటాయి అన్నమాట. మన గురువులు చెప్పిన మాటలు ఉంటాయి కదా, మనమంతా వాటిని కట్ చేసి ఇంట్లో కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం అనమాట. అట్లా పిరమిడ్లు పెట్టుకుంటూ ఉంటాం, అట్లా నోట్స్లు కూడా రాసుకుంటూ ఉంటాం అంట. ఒక్కొక్కరికి చెప్పిన కొటేషన్స్ ఉంటాయి. అలాగనే ఈ వాక్యము స్వస్థత పరుచును. అట్లే మన శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానముతో కర్మలన్నీ తొలగిపోతాయి. ఇవి వాక్యాలు అన్నమాట. ఈ వాక్యాలు ఏం చేస్తాయి మనకి? స్వస్థత అంటే, స్వస్థత అంటే మనకు బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఒక హెల్త్ బాగా లేకుండా ఉంటారనుకోండి, లేదు ఏదో ఆపరేషన్ చేసి ఉంటారు మన పెద్దవాళ్ళకి. వచ్చేవాళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఇంకా విచారిస్తూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఏం తెలియకుండానే ఇది ఇట్లయిందా అట్లయిందని చెప్పేసి వాళ్ళని ఇది బాగా చూసుకోకపోతే ఇది పెద్ద క్యాన్సర్ వస్తుంది, ఇంకేది పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, భాగ్యే కాదు, అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు మొదలు భయపడిపోయి పడకలు ఉంటారు అనమాట, బెడ్ ఉంటారు. దానికి వచ్చిన వాళ్ళు ఇది బాగా అయిపోతుందిలే, ఇది ఏం కాదు అని స్వస్థత కలిగించే మాట చెప్పాల. అలా కాకుండా ఆ పేషెంట్కు ఎక్కువ భయపడేట్టుగా మాట్లాడతారనమాట. వాళ్ళు ఆత్మజ్ఞానం ఉండే వాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదంటే ఒక మాటలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మాటలు మాట్లాడే వారిని మనము దూరంగా పెట్టాలి. లేదు మాట్లాడుతూ అంటే మెల్లగా మనము దూరంగా తీసుకుపోయి ఇలా మాట్లాడదు అని చెప్పాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా వీళ్ళు మాట మాట అంటే మంత్రం అనమాట. ఇది మామూలుగా మనం యంత్ర మంత్ర తంత్రం అంటాం కదా, ఈ 3 స్థాయిల్లో ఉంటుంది చెప్పేసి ఆ యంత్రాన్ని ఏమంటే మిషన్ అనమాట. శరీరం అనే మిషను, దాని శాకాహారం వేసుకుంటే చేసుకోవాలి. మంత్ర అంటే వాక్కు, అది విశుద్ధ చక్రం నుంచి అది యాక్టివేట్ అయితే మంచి వాక్కులు వస్తాయి అనమాట. ఈ వాక్కు దోషం లేకుండా ఉండాలి. వాక్కు సరైన వాక్కుగా మాట్లాడాలి. సరైన మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే వాక్యము స్వస్థత పరుచును. అంటే చాలా ముఖ్యమైన స్థాయి అన్నమాట. మన వాళ్ళు చాలామంది తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటారన్నమాట. ఇది ధ్యానం చేస్తూ ఉంటారు, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటారు, క్లాస్లో ఉన్నంత వరకు అవును నేను కరెక్ట్గా మాట్లాడాలి అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇంటికి రాగానే వాళ్ళ ఆలోచన మారిపోతుంది, మాట మారిపోతుంది. యాజ్ యూజువల్గా అంతకు ముందుకు ధ్యానంలోకి రాకముందుకు ఎలా అయితే అవతవలుగా ఉన్నారో, సరైన అవగాహన లేకుండా ఉన్నారో, అలాగనే వాళ్ళు జ్ఞానం లేకుండా అజ్ఞానంగా మాట్లాడతారు. అటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడినప్పుడు అది మనలో ఉండే శక్తిని తీస్తుంది. ఎదుటి వాళ్ళ జీవితం పైన ప్రభావం చూపిస్తుంది అనమాట. కాబట్టి అటువంటి ప్రభావం చూపించే వాక్కుల్ని మనం మాట్లాడకూడదు.
జ్ఞానముతో మాట్లాడాలి. జ్ఞానం అనమాట అంటే అవతల వాళ్ళకు ఉపయోగపడే మాటలుగా ఉండాలి. వాళ్ళని జ్ఞానవంతులుగా చేసే మాటలే మాట్లాడాలి, కానీ అజ్ఞాన పరులుగా చేయకూడదు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడి, అసలు చాలామందికి ఈ యాక్సిడెంట్ అయిపోయి చాలా బాధపడుతుంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పోయేసి ఇదేం కాదులేమ్మా, బాగా అయిపోతుంది, మా వాడి ఇప్పుడు ఈ విధంగా ఉంటే ఒక వారంలో బాగా అయిపోయింది అని ఓదార్చి, వాళ్ళ పలానా ఇది తీసుకోండి, మంచి ఆహారం తీసుకోండి, శాకాహారం తీసుకోండి అమ్మా, ధ్యానం చేయండి అని వాళ్ళకి ఓదార్పుగా ప్రేమగా చెప్పామంటే వాళ్ళకు ఏం లేదులే అని వాళ్ళకి సగం అప్పుడే మంచి ఓదార్పు లభిస్తుంది. కాబట్టి సగం ఆరోగ్యము వస్తుంది అనమాట. అది ఇంకా కాదు, రోజులు పోయే కొద్దికి మంచి సాధన చేస్తూ ఉంటే పూర్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ఇక్కడ మనము ఒక కష్టం అట్లే కష్టాల్లో ఉంటారు కొంతమంది, ఆర్థికంగానో కష్టాలు ఉంటారు, లేకపోతే పరస్పర సంబంధాలు దెబ్బతిని ఏదో కష్టంలో ఉంటారు, కొన్ని సమస్యల్లో ఉంటారు. శారీరకమైతే ఇట్లా చేస్తాము, అట్లా మానసికంగా ఆర్థికంగా ఉన్నప్పుడు కూడా నీ చేతనైతే ఏదో సహాయం చేయాలా. అంతేగాని వాళ్ళతో అజ్ఞానంగా ఉండే మాటలన్నీ మాట్లాడకూడదు. ఏమిటి అజ్ఞానం మాటలు? ఇట్లయిపోయిందంటే బిడ్డ పరీక్ష ఫెయిల్ అయిపోయినాడు. ఫెయిల్ అయిపోతే వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడాలా? పోనీళ్ళమ్మా, ఫెయిల్ అయినాడు, ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఉంటాయి, ఈసారి కట్ రాసుకుందాం, కట్ రాసుకుంటే ఈ సంవత్సరం వేస్ట్ కాకుండా ఇప్పుడే పాస్ అయిపోయినాడు అనుకో, మళ్ళా నెక్స్ట్ కోర్స్ చేరిపోవచ్చును, దానికి ఏం బాధపడదండి, ఇంకా బాగా నేర్చుకుంటాడు కదా. ఒకవేళ ఆ బిడ్డ కూడా ఇంతవరకు నీకు రాలేదు కాబట్టి అజ్ఞానము, నీకు మార్కులు తక్కువ వచ్చినాయి, పర్వాలేదు. ఇప్పుడు చాలామంది మహానుభావులందరూ కూడా డిగ్రీలు లేకుండా మహానుభావులైనారు అనమాట. అట్లే సెలబ్రిటీస్ కూడా తక్కువ చదువు చేసి కూడా చాలామంది గొప్పవాళ్ళు అయినారు అని వాళ్ళందరినీ కూడా మనం కోట్ చేసి చెప్తూ ఇట్లా ఉంటారు. కాబట్టి నువ్వు ఈ జ్ఞానం నేర్చుకున్నాక పరీక్ష పాస్ అయినా అంటే నువ్వు గొప్పవాడు అవుతావు. ఇదేం కాదులే, ఇది ఏమి కాదు అనేది వాళ్ళకి చెప్పినామంటే వాళ్ళకి, ఆ పిల్లవాడికి కానీ వాళ్ళ అమ్మ నాన్నకి కానీ అంతకుముందు అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఓదార్పు వస్తుంది. అటువంటి ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడాలి. అట్లే కష్టాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి వీలు పట్టి సహాయం చేయండి. నేను ఇంత ఇస్తానమ్మా, మీరు ఏదైనా ఒక వ్యాపారం పెట్టి అంగడి పెట్టుకోండి, చేయండి, అవి చెప్పాలే కానీ వాళ్ళ దగ్గర పోయిన వాళ్ళు ఊరికే తోలనాడేది, దానికి మళ్ళీ మాట్లాడే మనసు పుండు పడేట్టుగా అట్లాంటి మాటలన్నీ మనము మాట్లాడకూడదు. వాక్యము ఎప్పుడు కూడా స్వస్థత అంటే ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేట్లుగా ఉండాలి. మన జ్ఞానం ఆరోగ్యములు ఇవ్వకుండా ఉండే మాటలంతా మనము మాట్లాడకూడదు. అది మాట్లాడినామంటే వేస్ట్, మనలో ఉండే శక్తి అంతా పోతుందనమాట. మామూలుగా ఈ అలోపతి ఇవి ఉంటాయి కదా వైద్య విధానాలు, అవన్నీ కూడా ఏమిటంటే పైకి బాహ్యంగా వైద్య విధానాలు అనమాట. దానివల్ల మనకు అనారోగ్యాలంతా కూడా కొద్దిగా ఒక్కొక్క 6 నెలల లోపలనే వస్తాయి, మళ్ళీ వస్తాయి అన్నమాట. కానీ ఆత్మజ్ఞానంతో కలిసిన వైద్య విధానాలు ఉంటాయి కదా, ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనేది ఇది. అట్లా ఆత్మజ్ఞానంతో కలిసిన ఈ వైద్య విధానాల ద్వారా ఒకసారి వెళ్ళిపోయిందంటే ఆ ఆ ఇబ్బంది మళ్ళీ రాదు. ఒకసారి అనారోగ్యం వెళ్ళిందంటే మళ్ళీ రాదు. ఆత్మజ్ఞానం లేని వైద్య విధానాల ద్వారా వెళితే కూడా అది తిరిగి మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ తొందరగానే ఎట్లా పోయిందో అట్లే తాత్కాలికంగా బాగా అవుతుంది, కానీ మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక బుద్ధి ఉన్నప్పుడే మనకు సంపూర్ణంగా ఆరోగ్యము బాగవుతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. అటువంటిది మనం ఫాలో కావాలి. ఆత్మజ్ఞానం ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఈ పొద్దు చేసినాం ధ్యానము, ఇంకా అవసరం లేదు, రేపు అవసరం లేదు అని అనుకోకూడదు. శ్వాస ఎట్లా చేసి పిలుస్తున్నాము, 3 పూట్ల భోజనం ఎట్లా చేసుకుంటున్నాము, ఇట్లా మనము అన్నీ సక్రమంగా చేస్తున్నాం కదా. అలాగే ఇవన్నీ కూడా సక్రమంగా ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ, ప్రచారము ఇవన్నీ చెయ్యాలి. అట్లే ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల పుస్తకాలను చదువుతూ ఉంటాం, కానీ చదివేసరికి వదిలేయకూడదు. ఆ పుస్తకంలో ఉండే ఒక వాక్యమో 2 వాక్యాలు మనం ఏం చేయాలంటే ఆచరణ చేయాలి. ఆచరణ ఇక్కడ చాలా చాలా ముఖ్యం అన్నమాట. మనం ఆచరించకుండా ఏమి చేసినా అది వృధా అన్నమాట. జ్ఞానం తీసుకోవాలి, దాన్ని అనుభవించాలి,
తెలుసుకోవాలి, తెలుసుకొని ఆచరించాలన్నమాట. జ్ఞానాన్ని ఆచరించాలా, ఆచరించినప్పుడు అది మనకు ఉండే శక్తి కూడా ఆచరించినప్పుడు తగ్గిపోతుంది. అదే ఆచరించామనుకోండి మన శక్తి ఎక్కువ అవుతుంది అనమాట, డబుల్ అవుతుంది అనమాట. అక్కడ మన శక్తి పెంచుకునే మార్గమే చూడాలి. కానీ అది మనం శక్తిని అంటే ఇక్కడ మన ఆత్మ అంటే ఏమిటంటే భగవంతుడు అనమాట. ఆ భగవంతుడు మేల్కొలపాలి అంటే, భగవంతుని లేపాలి అంటే మనకి ఎక్కువగా ఇటువంటి జ్ఞానం ఉండాలన్నమాట. ఈ ఆత్మజ్ఞాన వాక్యాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటే, ఈ ఆత్మజ్ఞానం అంటేనే భగవంతుడు. ఆ భగవంతుని గురించి జ్ఞానం ఉండే వాక్యాలు చెప్తూ ఉంటే మనలో ఉండే భగవంతుడు కూడా పైకి లేస్తాడు. మన శక్తి కూడా అద్భుతంగా మనలో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అప్పుడు ఉన్న స్థాయి నుంచి పైన ఉన్న స్థాయి కూడా వెళ్తూ ఉంటాము. దాంట్లోనే అందుకే ఈ ఆత్మజ్ఞాన వాక్యాల గురించి లూయిస్ ఎల్హే అనేమే మీ జీవితం మీ చేతుల్లో బుక్ చేశారనమాట. దాంట్లో మనకు ఏ ఇబ్బంది వచ్చినా మనకి ఏమనుకోవాలా, ఇటువంటి అఫర్మేషన్స్ పెట్టుకోవాలి అని ఇటువంటి కొన్ని ఆత్మజ్ఞాన వాక్యాలు కొన్ని ఇచ్చారనమాట. చాలా ఇచ్చారు. అట్లే మీ ఆరోగ్యం మీ చేతుల్లో కూడా బుక్ చేస్తారేమే. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నప్పుడు మనకు కొన్ని జబ్బులు వచ్చినప్పుడు ఏమనుకోవాలంటే క్షమించాలా, నీలో ఉండే కోపం తగ్గించుకోవాలి. అట్లా అనేక జబ్బులకి మనలో ఎటువంటి మార్పులు రావాలి అనేది చెప్పారనమాట. క్షమించడము, కోపం తగ్గించుకోవడము, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అందరినీ ప్రేమించండి, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇటువంటివి అన్నమాట అఫర్మేషన్లు. అట్లా మన ఆరోగ్యం బాగుండాలంటే ఆమె ప్రతి ఒక్క అనారోగ్యానికి ఆమె పరిశోధన చేసి లాస్ట్లో ఆ సందర్భం సరిపోయేట్టుగా వాక్యాన్ని జోడించారనమాట. ఇవి ఆత్మజ్ఞాన వాక్యాలు ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బుక్ చదవాలి. అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఆ బుక్ని చదవాలన్నమాట. ఇది ఇక్కడ వాక్యం అన్నప్పుడు మాటలే కదా, ఏముందని అనుకుంటాము. దీంట్లో మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఒక తత్వం రాశారనమాట. ఏం రా తత్వం అంటే, మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలము, మాటకేం ఫలము మనసు నిల్ప ఫలము, మనసు నిలుప తేట మాట దొరకు, మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక దేవతామూర్తి అవు కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఈ మాటకేం ఫలం, పనికిరాని మాటల వల్ల ఏం ఫలితం ఉంటుంది. జ్ఞానం చెయ్యని వాళ్ళు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారే కానీ ఆ మాటల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎవరి నోట్లో నుంచి అయితే మంచి మాటలు వస్తాయో, ఆత్మజ్ఞానం కలిగిన మాటలు వస్తాయో, ఎవరి దగ్గర వాళ్ళ వాక్కు సరిగా ఉంటుందో వాళ్ళందరూ కూడా దేవతామూర్తులు. తేట మాట దొరక దేవతామూర్తి అవు. తేట మాటలు మాట్లాడేవాళ్ళు, ఆత్మజ్ఞాన వాక్కులు మాట్లాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా దేవతామూర్తులు అన్నారు. అంటే మంచి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా, అంటే ఆత్మజ్ఞాన వాక్కులు ఎవరైతే పడతారో వాళ్ళందరూ కూడా భగవంతుడే. కాబట్టి ఈ క్లాస్ విన్న వాళ్ళందరూ కూడా మనమంతా సాధన చేయాలన్నమాట. మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ సెంటెన్సెసే రావాలి. ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండే సెంటెన్సే రావాలన్నమాట. అన్ని మాటలు ఏదంటే మాట్లాడుతాము. ఓకే మాస్టర్స్, నాకు ఇటువంటి అవకాశాలు ఇచ్చిన ఫర్ యూ ఛానల్కు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే జూమ్లోని వారికి అందరికి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ క్లాస్కి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్ల అందరికీ, శ్వేత గారికి, మదన్ గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్య వెనుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.